కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే భూముల పరిరక్షణకే ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తీసుకొచ్చామని మార్కాపురం శాసనసభ్యులు కంతుల నారాయణ రెడ్డి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం దరిమడుగు గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో మార్కాపురం శాసనసభ్యులు కంతుల నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నారాయణ రెడ్డి మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నాయకులు విచ్చలవిడిగా భూ ఆక్రమణలకు పాల్పడ్డారని, ఇదే దరిమడుగు గ్రామంలో వైసీపీ నాయకుల బారిన పడి చాలా మంది భూములు కోల్పోయారని, ఇటువంటి భూ కబ్జాదారుల భారతం పట్టడానికి ల్యాండ్ గ్రాబింగ్ చట్టం ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందని, త్వరలోనే భూ కబ్జాదారులకు శిక్షలు పడతాయని అన్నారు. ఎవరైనా భూ సమస్యలు ఉంటే ఆర్జీల రూపంలో రెవెన్యూ అధికారులకు సమర్పించాలని, తదనంతరం దానిపై పూర్తి విచారణ చేసి న్యాయం చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా ప్రజలు భారీ ఎత్తున ఆర్జీలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, సచివాలయ సిబ్బంది, దరిమడుగు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. దరిమడుగు లాంటి ప్రాంతాలు కొన్ని నియోజకవర్గంలో ఉన్నాయి. ఇటువంటి ప్రాంతాల్లో భూములకు రక్షణ కల్పించాలి. ఎవరైతే యజమానులు ఉన్నారో వారి యజమానులకు పొలాలు దక్కేలా చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం మనలాంటి అన్నిటినీ ఉన్నటువంటి పరిస్థితుల్ని అన్ని నియోజకవర్గాల్లో కూడా బేరీజు వేసి ఈ రెవెన్యూ సదస్సులకి శ్రీకారం చుట్టింది. ఎప్పుడో 4 నెలల క్రితమే చేయాల్సినటువంటి కార్యక్రమం. కానీ ఆ రోజు మీకున్న అధికారులు కానీ విఆర్ఓలు కానీ ఎవరు కూడా ట్రాన్స్ఫర్ కాకుండా వాళ్ళతోనే చేయిస్తే మీకు న్యాయం జరగదన్న ఉద్దేశంతో ఈరోజు అధికారులందరినీ కూడా కంప్లీట్ గా చేంజ్ చేసిన తర్వాతనే ఈ రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టింది. మీ ఊరు పరిస్థితి, ఎస్పెషల్ గా మీ ఊరు పరిస్థితి చూసుకుంటే, మీ ఊర్లో కొన్ని వందల మంది మా పొలాలు పోయాయి, మా స్థలాలు పోయాయి, మా ఇల్లు పోయాయి, మా ఎవరు కొట్టేశారు మాకు తెలియకుండా ఉంది అనేటువంటి పరిస్థితి మీ గ్రామంలో ఎక్కువ. ఎందుకంటే మీ గ్రామంలో పొలాలకు రేట్లు వచ్చాయి. టౌన్కి అతి దగ్గరగా ఉండటం వల్ల పొలాలకు రేట్లు రావడంతో ప్రతి ఒక్కడికి ఆశ పుట్టింది. ఏదో ఒక రకంగా కబ్జా చేయాలి, ఏదో రకంగా దొమ్మి చేయాలి, ఏదో రకంగా ఆ స్థలం కొట్టేయాలనేటువంటి దుర్బుద్ధి ప్రతి ఒక్కరికి పుట్టింది. చాలా మందికి ఏకంగా చెరువులే మింగేద్దామన్న ఆలోచన కూడా వచ్చారు. ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి మన గ్రామంలో ఉంది. అందుకనే ఈ ప్రభుత్వం కొత్త చట్టం తెచ్చింది. ఎవడైతే పొలాలు కబ్జా చేయాలని చూశాడో వాడి ఒంట్లో చలిబుట్టే విధమైనటువంటి కొత్త చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అనేటువంటి కొత్త చట్టాన్ని తెచ్చి ఆ చట్టాన్ని ఈ యొక్క రెవెన్యూ సదస్సులకు ముందే చట్టబద్ధత చేసి మీ ముందుకు పంపించడం జరిగింది. ఎవడైనా సరే మీ పొలం కబ్జా చేయాలని సాహసం చేసినా, మీ పొలం కబ్జా చేసినా, మిమ్మల్ని ఇబ్బందులు పెట్టాలని చెప్పి చూసినా, అటువంటి వారికి ఎంక్వైరీ చేసి తక్షణమే యాక్షన్ తీసుకునే విధంగా, మర్డర్ చేసిన వాడైనా తప్పించుకోవచ్చేమో కానీ ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తప్పు చేసినటువంటి వాడు తప్పించుకునే దానికి వీల్లేనటువంటి చట్టాలను చేసి ఈరోజు ఈ రెవెన్యూ సదస్సు నడుపుతా ఉంది.